రేపు పెళ్లి చూపులకి పోవాలని గుర్తొస్తేనే సిగ్గుగా భయంగా ఉంది సార్. ఎందుకయ్యా భయపడేది ఎందుకు, సిగ్గుపడేది ఎందుకు? ఏమో సార్, గుర్తుకొస్తేనే పెళ్లి చూపులని. ఇట్లాంటివేం మనసులో పెట్టుకోవద్దయ్యా. అక్కడ ఏం మాట్లాడాలి, ఎలా ఉండాలి నేను చెప్తాను, గుర్తుపెట్టుకో. చెప్పండి సార్. అక్కడ అమ్మాయి కుదిరి పెళ్లి సెట్ అయిందనుకో, అమ్మాయి కుదిరి పెళ్లి సెట్ అయితే కాబోయే మామగారు కట్నం కింద. చెప్పండి సార్. అసలు నిదానం పట్టయ్యా, చెప్పేంత వరకు ఉండు. చెప్తాను, కాస్త నిదానంగా ఉండు. కాబోయే మామగారు కట్నం కింద స్కూటర్ ఇస్తాను అన్నాడు అనుకో. ఓకే సార్. స్కూటర్ వద్దు, కారు కావాలి అని అడుగయ్యా. అలాగే సార్. కూలర్ ఇస్తాను అని చెప్పాడనుకో. చెప్తే సార్ ఏం అడగమంటారు? ఏసీ అడుగయ్యా. అలాగే సార్. వాచ్ తీసిస్తాను అని చెప్పాడనుకో. ఓకే సార్. బ్రాస్లెట్ ఇవ్వమని అడుగయ్యా. అలాగే సార్. అన్ని చెప్పినట్టువన్నీ గుర్తున్నాయి కదా? గుర్తున్నాయి సార్. ఇది ఏమన్నా డౌట్ ఉన్నా లేదు మళ్ళీ చెప్పమని చెప్తాను. లేదు సార్, గుర్తున్నాయి. ఒక డౌట్ ఉంది సార్. అడుగయ్యా, అడుగు, చెప్తాను. సపోజ్ కాబోయే మామగారు వాళ్ళ అమ్మాయిని చేసుకో అన్నాడు అనుకో. మరి వెళ్ళిందే వాళ్ళ అమ్మాయిని చూసేందుకు, పెళ్ళే వాళ్ళ అమ్మాయితో కదయ్యా. ఉండండి సార్, నా డౌట్ మర్చిపోతాను, నేను అడిగే వరకు ఉండండి. చెప్పయ్యా. వాళ్ళ అమ్మాయిని చేసుకోమంటే వాళ్ళ అమ్మనో అమ్మమ్మనో చేసుకుంటాను అని అడగాలనా సార్? ఇదేం డౌట్ అయ్యో? మరి ఇంతే కదా సార్, వాళ్ళు ఒకటి చెప్తే ఒకటి అడగమన్నారు కదా, అందుకే ఆ డౌట్ వచ్చింది నాకు. ఆ మాట చెప్పలేదు కదా మీరు. వద్దు నాయన, పొరపాటున కూడా అట్లా అడగొద్దు. వాళ్ళ అమ్మనో అమ్మమ్మనో చేసుకోవాలనా అని. ఏం సార్, అలా అడగకూడదా? తప్పున్నదా? ఎవడన్నా మాట అడుగుతాడా అయ్యా? నువ్వు ఆ మాట అడిగావంటే తన్ని పరిగెత్తిస్తారు అక్కడి నుంచి. ఏంది మనిషి పద్ధతి? అమాయకుడు అనుకుంటేనే అన్ని ఇలాంటి మాటలు మాట్లాడుతున్నాడు. అమ్మో, ఇలాంటి వాళ్ళకి దూరంగా ఉండాలి. ఇతంతో జాగ్రత్తగా ఉండాలి బాబు. ఏమైనా సలహాలు కూడా చెప్పకూడదు. ఎక్కడికైనా పోయిన దగ్గర నేను చెప్పానని ఏమైనా పిచ్చి మాటలు మాట్లాడి నా మీదకి గమ్మిస్తాడు. పోయి ముందు ఇక్కడి నుంచి వెళ్ళిపోతాను నేను. ఎక్కడికి పోయినారు సార్? ఇక్కడ లేరే. ఏదో డౌట్ వచ్చింది అడుగుదాం అనుకున్నా, ఈ సార్ లేరు.